హలో ఎవ్రీవన్. ఈరోజైతే కాకరకాయ మసాలా అయితే ప్రిపేర్ చేశానండి. చాలామంది కాకరకాయలని నచ్చుకోరనమాట. పిల్లలైతే ముఖ్యంగా నచ్చుకోరు. ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. మరి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బావుంటుంది. మీకు చేదనేది అస్సలు అనిపించదనమాట. పిల్లలు కూడా నచ్చుకొని తింటారు. మరి నేనైతే ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కళాయిలో కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్‌ని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్స్ కంప్లీట్‌గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. దాంట్లోని కాస్త పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని నేను ఈ విధంగా వేసుకున్నానండి. నీట్‌గా కడిగేసుకొని పొడవుగా ఇలా కట్ చేసి నేను వేసుకున్నాను. ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌నయితే వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక 6-7 మినిట్స్ వరకైతే లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేసేయండి. దాదాపుగా 50-60% అయితే కాకరకాయలు కుక్ అయిపోతాయండి. ఆ తర్వాత దీంట్లోనికైతే ఒక చిన్న మసాలా అయితే నేను ప్రిపేర్ చేశాను. అదేంటో మీతో షేర్ చేస్తున్నాను. మిక్సీ జార్‌లోనికి ఒక పెద్ద సైజ్ ఆనియన్, పెద్ద సైజు వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం అల్లం ముక్క అయితే వేసుకోండి. ఒక 2 ఇంచుల వరకు కొబ్బరి ముక్క కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసానండి. ఇవన్నీ నీట్‌గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ కాకరకాయల్లోను వేసేసేయండి. మీకు టేస్ట్‌కి సరిపడా చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ నీట్‌గా కలిపేసుకున్న తర్వాత ఒక 5-6 మినిట్స్ అయితే అండి లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మీరు చూస్తే ఆయిల్ అనేది కంప్లీట్‌గా సెపరేట్ అయిపోతుంది కర్రీతోని. ఇంకా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. నీట్‌గా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోనికి సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుందనమాట. మరి ఈ కాకరకాయ మసాలా నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. మీకు కనుక నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.